నిన్న ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్లు జరిగాయి. పంజాబ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్, కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ల ఫలితాలను బట్టి పాయింట్ల టేబుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. దీంతో కేకేఆర్ ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది. ఇక పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్లకు గాను 7 విజయాలతో 15 పాయింట్లతో పాయింట్ల టేబుల్లో రెండో స్థానానికి ఎగబాకింది. ఓడిపోయిన లక్నో సూపర్ జైంట్స్ 11 మ్యాచ్లకు గాను 5 విజయాలతో 10 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ప్లే ఆఫ్ చేరడం ఇక అసంభవమే. మిగతా 3 మ్యాచ్ల్లో గెలిచిన 16 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరడం కష్టం. మొత్తంగా పాయింట్ల పట్టికను చూస్తే ఆర్సీబీ 11 మ్యాచ్లకు గాను 8 విజయాలతో 16 పాయింట్లతో ఒక్క అడుగు దూరంలో ఉంది ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు. ఇక పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్లకు గాను 7 విజయాలతో ఒక మ్యాచ్ రద్దు కారణంగా 15 పాయింట్లతో టేబుల్లో రెండో స్థానంలో ఉంది. అంటే 3 మ్యాచ్ల్లో ఇంకొక మ్యాచ్ గెలిచినా సరే ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఇక ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్లకు గాను 7 విజయాలతో 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇంకొక 2 మ్యాచ్ల్లో గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఇక గుజరాత్ టైటన్స్ 10 మ్యాచ్లకు గాను 7 విజయాలతో 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మిగిలిన 4 మ్యాచ్ల్లో కనీసం 2 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఈ 4 జట్లు ప్లే ఆఫ్ రేస్ కోసం ముందంజలో ఉన్నాయి. ఇకపోతే ఢిల్లీ 10 మ్యాచ్లకు గాను 6 విజయాలతో 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఈ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. కానీ టాప్ 4 జట్లు ఓటములు. ఈ జట్టు వరుస విజయాలతో గట్టెక్కితేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఇక కేకేఆర్ సైతం అంతే. 11 మ్యాచ్లకు గాను 5 విజయాలతో ఒక మ్యాచ్ రద్దు కారణంగా 11 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. అంటే మిగిలిన 3 మ్యాచ్లకు గాను 3 మ్యాచ్ల్లో విజయం సాధించి టాప్ 4 లో ఉన్న జట్టు ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంటే కేకేఆర్ జట్టు కూడా ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, సిఎస్కే జట్లు ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయినట్టే.